నేపాల్ అట్టుడుగుతోంది. హింసాత్మక ఘటనలతో రణరంగంగా మారింది. జంజీ ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయినప్పటికీ యువత వెనక్కు తగ్గడం లేదు. ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ ఆర్థిక మంత్రిని పరిగెత్తించి మరీ కొట్టారు నిరసనకారులు. నేపాల్లో సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాన్ని నెపో కిడ్ మూవ్మెంట్ గా పిలుస్తున్నారు. సంపన్న వర్గాలు, రాజకీయ నాయకుల పిల్లలు అవినీతి సొమ్ముతో వచ్చే ఫలాలను అనుభవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్, ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సెగ్దేల్తో కేపీ శర్మ ఓలీ మాట్లాడారని ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సాయం కోరారు ఓలీ. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫ్ సూచించారు. ఓలీ రాజీనామా చేస్తే మిలిటరీ రంగంలోకి దిగి ఘర్షణలను అదుపులోకి తీసుకొస్తుందని చెప్పారట. అలాంటి సమయంలోనే కేపీ శర్మ ఓలీ రాజీనామా ప్రకటన వచ్చింది. ఇప్పుడు దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లబోతున్నాయని తెలుస్తోంది. నేపాల్లో అల్లర్లు చెయ్యి దాటిపోయాయి. మాజీ ప్రధాని జలానాథ్ ఖనాల్ భార్యను ఆందోళనకారులు చంపేశారు. ఇంట్లోకి చొరబడి సజీవ దహనం చేశారు. మాజీ ప్రధానమంత్రి, నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబాపై విచక్షణరహితంగా దాడి చేశారు. రక్తం కారుతుండగా నిస్సహాయంగా ఓ చోట కూర్చుండిపోయిన దేవుబాను భద్రతా బలగాలు కాపాడాయి. దేవుబా భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జురానా దేవుబాపై తీవ్రంగా దాడి జరిగింది. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ను పరిగెత్తించి కొట్టారు. కొందరు మంత్రిని వీధుల్లోకి పరిగెత్తిస్తుండగా ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయన్ను ఎగిరి తన్నాడు. దాంతో పట్టుకోల్పోయిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయాడు. కానీ దూసుకొస్తున్న నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు మళ్లీ పరిగెత్తడం ప్రారంభించారు. ఖాట్మండు ఎయిర్పోర్ట్ను మూసివేశారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర 300 మంది సైనికులను మోహరించారు. ఖాట్మండులోని ఆర్మీ బ్యారెక్స్లోకి వీఐపీలను తరలిస్తున్నారు. ఆందోళనలు అంతకంతకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇప్పుడు ఆర్మీ రంగంలోకి దిగితే మరింత ప్రాణ నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆందోళనకారులు శాంతించాలని ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చారు.